ఈరోజు చాలా తక్కువ స్టవ్ ఉపయోగించి ఎంతో రుచికరంగా ఉండేటటువంటి టమాటో పచ్చడి నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను. దీనికి మనకు కావలసిన వస్తువులు ముఖ్యంగా ఒక 6 పెద్ద టమాటోలు, లేకపోతే మీడియం సైజు టమాటోలు అయితే ఇంకొక 2 ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీనికి కావలసిన వస్తువులు ముందుగా టమాటోలు, ఆ తర్వాత ఇందులో మనం ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, కానీ నేను పండు మిరప ఇలాగ రుబ్బి పెట్టుకుంటాను సీజన్ ఉన్నప్పుడు. ఈ పండు మిరప యూజ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత దీనికి ముఖ్యంగా కావాల్సింది, మనం ఒక పొడి తయారు చేసుకుంటాము. దానికి కావలసిన వస్తువులు అన్ని పచ్చళ్ళలోకి లాగానే మెంతులు, ఆవాలు, ఇంకా కారం వాడము కాబట్టి ఈ పండు మిర్చి పేస్ట్ మనకి సరిపోతుంది. ఆ తర్వాత పోపులోకి కరివేపాకు, కొత్తిమీర, పొట్టు ఒలిచినటువంటి 2 వెల్లుల్లిపాయలు, ఉప్పు, పోపు గింజలు, ఇందులో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలాగ రెడీ పెట్టేసుకుంటాము. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ పసుపు. అలాగే పులుపు కోసం దీనిలో చింతపండు అయినా వాడుకోవచ్చు, నిమ్మరసం అయినా వాడచ్చు. ఈరోజు నేను నారింజ దబ్బా రసం కలిపినటువంటి ఈ రసాన్ని యూజ్ చేస్తున్నాను. ఇది మామూలుగా మనకి దబ్బకాయలు కానీ నారింజకాయలు కానీ విరివిగా వచ్చినప్పుడు రసం తీసి ఉప్పు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకుని వాడుకోవడం చాలా సులభం, వంట తొందరగా అయిపోతుంది. మరి తయారీలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో ఈ స్టవ్ 1300లో మనం పెట్టుకున్నామంటే చాలా తొందరగా విపరీతంగా వేడెక్కుతుంది. అందుకని మనం 100లో పెట్టుకుంటాము. పెట్టుకుని 6 టమాటాలు వేసాం కాబట్టి ఒక చెంచా అంతా మెంతులు ఎప్పుడు కూడాను సన్న సెగన వేయించుకోవాలి. హైలో పెట్టామంటే మెంతులు రంగు మారిపోతాయి కానీ లోపల వేగవు, అప్పుడు పచ్చడి చేదు వచ్చేస్తుంది. మరి కొన్ని మెంతులు వేసాను. ఇప్పుడు మనం పెంచుకోవచ్చు. కొద్దిగా మెంతులు రంగు మారితే చాలు, ఎందుకంటే ఇది హీట్ చాలా వేడి ఉంటుంది కాబట్టి. రంగు మారి మనం ఆవాలు వేయగానే ఆవాలు కూడా చిటపటగా అదే లోపలి మిగిలిన పోర్షన్ కూడా చక్కగా అది వేగిపోతుంది. మెంతులు ఇలా రంగు మారుతున్నప్పుడు 1 స్పూన్ ఆవాలు, ఆ పైన ఇంకొక 1/2 స్పూన్, అంటే 1.5 స్పూను ఆవాలు వేసాను. ఈ ఆవాలు చిటపటలాడితే చాలు. ఇది చూడండి, ఆవాలు వేగే టైంకి మెంతులు పూర్తిగా వేగిపోతాయి. వింటున్నారుగా, చిటపటలాడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. టమాటో పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టేద్దాం. మిక్సీ గిన్నెలో మనం వేయించి పెట్టుకున్నటువంటి ఆవాలు, మెంతులు, ఆ తర్వాత ఆల్రెడీ ఇందులో నేను ఏడాదికి సరిపడగా రుబ్బి పెట్టుకుంటాను కాబట్టి అందులో స్టోరేజ్ కోసం ఉప్పు వేస్తాం కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి. దీనిలో 1 చెంచా ఉప్పు అయితే సరిపోతుంది. ఆ తర్వాత పసుపు, 1 చెంచా పసుపు. ఇంతే. ముందు ఇది డ్రైగా గ్రైండ్ చేసేసుకుంటాము. ఇప్పుడు పొయ్యి మీద కడాయి మళ్ళీ పెట్టుకుని దీనిలోకి మనం పచ్చళ్ళు కాబట్టి పచ్చళ్ళలోకి ఎప్పుడు కూడాను నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకు ముందే తీసి పెట్టుకున్నటువంటి పోపు దినుసులు, ఇందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఈ 4 ముందు వేసేసుకుంటాము. అవి చిటపటలాడుతుండగానే ఈ తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు మొత్తం అంతా వేసేస్తాం. ఈ పచ్చడిలోకి ఎంత వెల్లుల్లి ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి వేగిన తర్వాతే మనము ఎండుమిరపకాయలు వేస్తాము, ఎందుకంటే బాగా ఎండి ఉంటాయి కాబట్టి మాడిపోతాయి. అందుకని చూసారా, చక్కగా అయిపోతుంది. ఇలాగా కొద్దిగా రంగు మారితే చాలు. వెల్లుల్లిపాయలు ఎర్రగా కానవసరం లేదు. కొద్దిగా హీట్ ఎక్కువ ఉంది కాబట్టి
అలాగ వేడి తగలగానే వెల్లుల్లిపాయలు మనకు ఇదైపోతాయి. ఇవి పచ్చడిలో నిమ్మరసంలో కానీ పులుపు మనం వేసిన దాంట్లో చింతపండుకి అంత రుచి రాదు. నారింజ దబ్బ ఇలాంటిది ఏది వేసినా కూడా అవి పుల్ల పుల్లగా పంటి కిందికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు మనము ఒక 4-5 ఎండు మిరపకాయలు, తగినంత కరివేపాకు, కొద్దిగా ఎక్కువగానే కొత్తిమీర వేసేసుకుని కలిపి ఆఫ్ చేసేసుకుందాము. పోపు రెడీ అయిపోయింది కదా, ఈ పోపు పక్కన పెట్టేసుకుని దీనిపైన మూత పెట్టేసేద్దాము. మూత పెడితే ఏమవుతుందంటే పోపు ఘాటు బయటికి పోకుండా పచ్చడికి చక్కగా అంటుకుంటుంది. ఇప్పుడు ఇందాక మనము 3 టేబుల్ స్పూన్ల నూనె వాడాము. ఇప్పుడు టమాటోలు వేగటానికి మాత్రమే ఒక 1 టేబుల్ స్పూన్ నూనె అయితే చాలు. అది కడాయిలో వేసేసుకుని స్టవ్ వెలిగించేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న 6 టమాటోలు డైరెక్ట్గా ఇలాగ వేసేసేయడమే. అలాగే ఇందులో మనం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఈ పొడి ముందే వేసేస్తాము. మెంతులు, ఆవాలు, ఉప్పు, పసుపు కలిపినటువంటి పొడి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా కలిపేసేసి దీనిపైన ఒక మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు టమాటోలు చక్కగా ఉడికేదాకా ఉడికించేసుకుంటే సరిపోతుంది. టమాటోలు ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, 2 నిమిషాల్లో చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లోనే మనం ఆపేసుకోవాలి, ఎందుకంటే దీనిలోకి మనం ఇంకా పదార్థాలు వేస్తాం కాబట్టి వాటిలో టమాటోలు మిగిలిన పదార్థాలు కూడా ఉడుకుతాయి. ఈ టమాటో పేస్ట్ ఇది యాక్చువల్లీ వరంగల్ మిరపకాయలతో చేసిన కారం తక్కువ ఉన్న మిరపకాయ పేస్ట్. అందుకోసమని నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ మిరప పేస్ట్ వేశాను. ఇది మొత్తం కలిసిపోయేలాగా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. చింతపండు వాడుతుంటే ఈ స్టేజ్లోనే మనం చింతపండు వేసేస్తే అది చింతపండు కూడా దానికి పట్టి సమంగా ఉడుకుతుంది. వేడి మీద మనం నిమ్మ జాతికి చెందిన ఏదైనా రసం వేసామంటే చేదు వస్తుంది కాబట్టి ఇది మనం చివరిలో వేసుకుంటాము. ఇది మరీ మెత్తగా గుజ్జుగా అయ్యేలాగా ఉడికించుకోకుండా చిన్నగా టమాటో ముక్కలు అలా తగులుతున్నప్పుడు మనం అన్నంలో కలుపుకున్న దోశకి, చపాతీకి ఎప్పుడైనా తింటున్నప్పుడు పంటి కింద ఆ టమాటో ముక్క వచ్చి చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా మనం టమాటో ముక్కల్ని ఎండలో ఎండబెట్టి ఊరగాయలాగా చేసుకున్నప్పుడు బాగా ఎక్కువగా రుబ్బేస్తాం దాన్ని. దీనికి అవసరం లేదు, రుబ్బే పనే లేదు. మనం దీనిలోకి మనం వేపుకున్నదల్లా కేవలం మిక్సీతో పని ఉన్నదల్లా దీనిలో వేసినటువంటి ఆవాలు, మెంతుల పిండి మాత్రమే. ఇందులోని తడి అంతా ఎగిరిపోయింది, చిన్నగా అడుగంటుతుంది. చూడండి, ఇలాగా చిన్నగా అడుగంటుతుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. దీనిలోనే టమాటోలో ఉన్న రసంతో ఆ పచ్చి పండు మిరపకాయ కూడా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పోపు కలిపేస్తాము. ఇదిగోండి. ఇప్పుడు 1 నిమిషం దీన్ని ఇలా పెట్టుకున్నామంటే నూనె పైకి తేలేదాకా వేయించుకుంటే ఈ టమాటో పచ్చడి రెడీ. చూడండి, ఇందులో రసం ఇంకా ఉంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక 30 సెకండ్స్ నుంచి 45 సెకండ్స్ దాకా మాత్రమే వేడి చేసుకుంటాము. ఇందులో మరో విశేషం ఏంటంటే పోపు లాస్ట్లో వేయడం మూలన పోపు గింజలన్నీ పంటి కింద పడ్డప్పుడు పటపట్టమంటూ ఉంటాయి. పోపులో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పప్పు మెత్తపడింది అని అంటే అది ఫ్రెష్ పచ్చడా కాదా అన్న ఒక చిన్న డౌట్ ఉంటుంది. అదే పంటి కింద కరకరలాడుతూ పప్పు పడుతూ ఉంటే
అది చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెష్ పచ్చడి అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది మనకు. ఒక 30 సెకండ్స్ అయిపోయింది చూడండి. చక్కగా నూనె తేలేసినప్పుడే చూస్తున్నారుగా, కనిపిస్తుందా? ఇదిగోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క నిమిషం అలాగే వదిలేద్దాము. చూసారా, టమాటో కూడా గుజ్జులాగా అయిపోయింది, కానీ ముక్క మాత్రం విరగలేదు. ఈ పచ్చడికి ప్రత్యేకత ఇదే. చూడండి, గుజ్జయింది కానీ టమాటో ముక్కలు అలాగే కనపడుతున్నాయి. అలాగే పచ్చట్లో చక్కగా ఉడికినటువంటి వెల్లుల్లిపాయలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాము. ఒక్క నిమిషం ఆగి ఇప్పుడు మనం దీనికి తగినంత, అంటే ఒక 2 చెంచాలంతా మనం అన్ని వస్తువులు ముందు వేసేసాము. చివరిలో మాత్రం నిమ్మరసం, లేకపోతే నేను దబ్బకాయ నారింజ కలిపినటువంటి జ్యూస్ ఒక 2 స్పూన్స్ వేసేసుకుందామంటే ఒక 10 నిమిషాలు మనం కష్టపడ్డామంటే ఎంతో రుచిగా ఉండి, ఎంతో హితవుగా ఉండి, ఆరోగ్యానికి కూడా మేలు చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్తో చేసినటువంటి ఈ ఇన్స్టెంట్ టమాటో పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు 4 రోజుల దాకా ఉంటుంది. రుచి కొద్దిగా మారుతుంది కాలం గడిచిన కొద్దీ, ఏ పచ్చడి లాగానైనా. అందుకని మీకు ఎంత కావాలో అంతే వండుకుంటే మనం తొందరగా ముగించేసుకుని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే చాలా తొందరగా అయిపోయే పచ్చడి కాబట్టి. ఇదిగోండి, అయిపోయింది. మన నిమ్మరసం వేయగానే నూనె అంతా మళ్ళీ అది లాగేసింది. పచ్చడి చల్లారగానే ఆ నూనె అంతా మళ్ళీ పైకి తేలుతుంది. దీనికి మరొక టిప్ ఏంటంటే, మనం బౌల్లోకి తీసేసుకున్న తర్వాత పచ్చి నూనె పైన 1 చెంచా వేసుకుంటే అది కూడా ఎక్స్ట్రా రుచి ఉంటుంది. ఇప్పుడు బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా. మనకు కావాలంటే రంగు కోసం కొద్దిగా పచ్చి కొత్తిమీర దానిపైన డెకరేషన్ కి వేసేసి, ఎక్కువ నూనె వాడకుండా పైన గ్లేజ్ కనపడాలి అంటే ఇలాగ పైన నుంచి పచ్చి నూనె, దీన్ని 1 చెంచా మనం పైన వేసేసుకున్నామంటే పచ్చడి తినటానికి రెడీ. అన్నంలోకి, పూరీలోకి, చపాతీలోకి, ఇడ్లీ దోశల్లోకి కూడా ఆధారంగా ఉండి వారం రోజుల పైనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే దాదాపు కొండకచో 1 రోజుల పాటు నిల్వ ఉండేటటువంటి ఇన్స్టెంట్ టమాటో పచ్చడి రెడీ.